మిస్టర్ మధుసూదన్ గారు, ఏమిటి యోగా రోల్ ఏంటి ఇందులో? బికాజ్ చాలామంది యోగా చేస్తే చాలా తగ్గిపోతాం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఉత్త యోగా చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుందా ఒబేసిటీ నుంచి? అయితే ఇక్కడ మనకి మీరు కామన్ పర్సన్ గురించి ఇంతకుముందు మాట్లాడారు. అసలు కామన్ పర్సన్ మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది, అసలు ఏం థింక్, ఆయనకి క్యాలరీస్, ఈ క్యాలిక్యులేషన్స్, ఈ బిఎంఆర్, ఈ రేటింగ్స్ ఏం తెలియదు. ఆకలి వేస్తుందా, నా ముందు తిండి ఉందా, తినాలా లేదా, అంతవరకే. మీరు ఏం తింటున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ నేను ఫస్ట్ ఇవ్వను. ఫస్ట్ ఎలా తింటున్నారు, ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో తింటున్నారు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఇక్కడ. మనం తినేటప్పుడు చాలా ఒక రెస్పెక్ట్ఫుల్గా ఆహారాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ తినాలి. ఎక్కువసేపు నమలాలి. నమలే టైం ఎక్కడుంది? ముద్ద పెట్టగానే లోపలికి వెళ్ళిపోతుంది. 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో ప్లేట్ కంప్లీట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ ఏమవుతుందంటే మన బాడీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక సైంటిఫికల్గా. మనకి బయట నుంచి ఒక డాక్టర్ అయితే ఇంకెవరో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి తన ఓన్ బాడీ ఒక సిస్టమ్ ఏంటి అనేది తనకే ఇండికేట్ చేస్తుంది. ఎంత తినాలి, మనం పారామీటర్స్ డిజైన్ చేసుకుంటే తినడం అనేది అందరికీ సూట్ కాదు. సో యువర్ ఓన్ బాడీ విల్ టెల్ హౌ మచ్ యూ హ్యావ్ టు ఈట్, వాట్ టు ఈట్, ఎలా తినాలి, ఇవన్నీ మనకు తెలియకపోవడం, అంటే ఎంత తినాలో తెలియదు. సో మేమేం చెప్తామంటే ఏ భోజనం చేసినా ఎలా చేసినా ప్రశాంతంగా కూర్చోండి, మైండ్ని ఫస్ట్ న్యూట్రల్ చేసుకోండి. హ్యాపీగా బాగా నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే మన ఫుడ్ సలైవాతో చాలా మిక్స్ అవుతుంది. సలైవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మెడిసిన్ అండి, విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. సో ఎప్పుడైతే సలైవ్తో మిక్స్ అవుతుందో మనం అనుకున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ ఒక 40% అక్కడే డైజెస్ట్ అయిపోయి షుగర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఫుడ్ మనం తినేటప్పుడు చేత్తో స్టార్ట్ చేసేటప్పుడు టాక్టైల్ సెన్సేషన్ అని అంటారు. అంటే మన బాడీకి మనం వీఆర్ సిగ్నలింగ్ దట్ విచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, ఇస్ ఇట్ సాఫ్ట్ ఆర్ హార్డ్ ఎనీథింగ్. అండ్ వెన్ వీఆర్ చూయింగ్, సార్ చెప్పినట్టు వీ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు చూ. ఆ టైంలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ ఫైబర్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆల్సో ఇంక్రీజెస్, విచ్ మేక్స్ ఇట్ యాజ్ మోర్ గ్యాస్ట్రిక్ ట్రాన్సిట్ టైమ్ అని అంటారు. అంటే మన బాడీలో ఎంత టైం డైజెషన్ అవుతుంది, ఎంత టైం యూటిలైజేషన్ అవుతుంది అనేది. ఈ టైంని ఇంక్రీజ్ చేస్తాం. ఈ టైంని ఇంక్రీజ్ చేయడం వల్ల లెప్టిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే సెటైటీ క్రియేట్ చేస్తారు. అంటే మనం తిన్న వెంబడే వీ విల్ నాట్ బీ ఫీలింగ్ హంగ్రీ ఫర్ 4 hours or 6 hours. మనం ఇది ద సేమ్ థింగ్ అప్లికబుల్ వెన్ వీఆర్ ఈటింగ్ జొన్న రొట్టె అండ్ సంకటి అంటారు, రాగి సంకటి అని అంటారు. ఇది తినేటప్పుడు మీకు యూ విల్ ఫీల్ మోర్ సెటైటీ ఫీలింగ్ చాలా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్. ప్రసాద్ గారు అండ్ సైకాలజీ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది అదే, మీరు చెప్పినట్టు 30 సార్లు 40 సార్లు తినే అవసరం ఉండదు. రైస్ తింటే డబా 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 అని పోతా ఉంటుంది, ఎక్కడ నములుతావు? జొన్న రొట్టె తినండి, రాగి ముద్ద తినండి, సజ్జ రొట్టె తినండి, ఆ మాంసం మొక్క నేను తినకుండానే నేను 15.3 హిమోగ్లోబిన్ 7 కిలోమీటర్ ఈ రోజు కూడా రన్నింగ్ చేసిన.